నమస్కారం. వైటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీ వాహనాలదే ఉద్యముల భవిష్యత్ అని తెలియపరిచిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ ఈవీ వాహనాలదేనని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద ఆయన స్వయంగా విద్యుత్ ఆటో ప్రయాణించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఇంధన ఖర్చును తగ్గించడానికి విద్యుత్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియపరిచిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ఈరోజు బ్యాటరీ వెహికల్స్ వాడటం ఆవశ్యకత ఎంతో ఉంది. పొల్యూషన్ తగ్గుతుంది. ఈరోజు నేను ఒక బ్యాటరీ వెహికల్ ఉన్నటువంటి నడిపే ఆటో అతనితో మాట్లాడితే తనకి పెట్రోల్ డీజిల్ ఖర్చు వలన తగ్గినందువలన అవి బ్యాంకులో ఆ లోన్ చెల్లిస్తున్నట్టు, తనకి దీని వలన నెలకి బ్యాటరీ వెహికల్ వాడినందువలన నెలకి 30,000 రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నట్టు, కిస్తీలు కట్టగా ఆ డబ్బులు సంపాదించడం వింటే ఆ కార్మికుడు చెప్పిన దాన్ని నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు కాలం మారింది. ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చింది. గ్రీన్ ఎనర్జీ వచ్చింది. సోలార్ పవర్ 6 లక్షల మందికి ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో దళితులకు చేయూతనిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారి పాలనలో 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ ఇళ్ల మీద సోలార్ ప్యానల్స్ బిగిస్తున్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి రెంట్ కూడా వాళ్ళకి ఉచితంగా అందిస్తున్నారు. స్క్వేర్ ఫీట్ కి రూపాయి చొప్పున. అంటే 200 స్క్వేర్ ఫీట్ అయితే నెలకు 200 రూపాయలు ప్రతి నెల 20 సంవత్సరాల దాకా దళితులకి ఆదాయాన్ని ఇచ్చేటువంటి మార్గాన్ని ఈ పథకాన్ని అందించడం ఎంతో అభినందనీయం. ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన, పెట్రోల్ డీజిల్ ఛార్జీల మీద వైసీపీ వాళ్ళు చేసే నిరసన అట్ర ఫెయిల్ అయింది. దానికి కారణం వాళ్ళ ప్రభుత్వంలో 31 రూపాయలు పెంచి ఈ రోజు 3 రూపాయలు పెంచితేనే మనం ధర్నా దిగడం అసమంజసమని చాలా మంది వైసీపీ కార్యకర్తలు విభేదించడం, ఇది సమంజసం కాదని, గతంలో మన వైసీపీ పాలనలో మనం తప్పు చేశామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు ఈరోజు నిలదీయటం అనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు అట్ర ఫ్లాప్ అవటం ప్రజలందరూ గమనిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మీరు అభివృద్ధిని అడ్డుకుంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంటుంది. మహిళలు ఉపేక్షించరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మంత్రి గారు అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇలాంటి తరుణంలో అసత్యాలు మాట్లాడుతూ రోజు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ పాలనలో రాజకీయాలు చేసి, లూటీలు చేసి, దోపిడీ చేసి ఈరోజు ఈ విధంగా